హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చామగడ్డ ఫ్రై అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. దాని తయారీ విధానం చూద్దామా. ఇది ఒక పావు కిలో చామగడ్డ అండి. కుక్కర్లో బాగా వాష్ చేసేసి ఒక 2 టైమ్స్ కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్లో పెట్టేస్తే ఉడికిపోతుందండి. ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కాగాక ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 2 ఎండుమిర్చి అండి ఇలా చుంచి వేసేసుకోవాలి. చామగడ్డ వేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై కానివ్వండి ఒక 5 మినిట్స్. అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఒక 5 మినిట్స్ పాటు. మనం చామగడ్డ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కి అంతా ఇలా జిగురుగా ఇట్లా స్టిక్ అవుతూ ఉంటుంది కదండి. అలా స్టిక్ కాకుండా ఉండాలంటే దీంట్లో ఒక 1 స్పూన్ బియ్యం పిండి వేయాలండి. వేసి ఫ్రై చేస్తే అలా స్టిక్కీగా ఉండదు, ఇంకా క్రిస్పీనెస్ కూడా ఉంటుందండి. ఇది మీకు ఒక టిప్ అండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చూడండి క్రిస్పీగా బ్రౌన్గా కనిపిస్తుంది. మీకు కూడా ఇలా క్రిస్పీగా అవుతుందండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేది మనం. ఇప్పుడు కారం ధనియా వేసుకున్నాక బాగా ఫ్రై చేసేసుకున్నాం కదండి, అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర. రెడీ అయిపోయిందండి క్రిస్పీగా చామగడ్డ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. రసం రైస్కి, సాంబార్ రైస్కి, కర్డ్ రైస్కి చాలా బాగుంటుందండి. పప్పు చారు కూడా చాలా అంటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా డిష్ అవుట్ చేసేసానండి. వేడిగా చామగడ్డ ఫ్రై క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ కుకింగ్న లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.